వరుణుడు కన్నెర చేసేటాలకు చాలా మందికి కంటి మీద కునుకు లేకుండానే అవుతున్నది. నిన్నటి సంధి దంచుతున్న వానలకు కామారెడ్డి మెదక్ జనాలైతే పుట్టకొగలు చెట్టుకొగలు అన్నట్టు అయ్యిండ్రు పాపం. ఇక వరద ప్రభావిత ప్రాంతంలో సీఎం రేవంత్ అన్న ఏరియల్ సర్వే కూడా చేసిండు. ఆడ ఏం మాట్లాడిండు, ఏం కథ అనే దాని మీద నజరేద్దాం పాండ్రోలా. భారీ వర్షాలు వరదలీయంగా జనాలు పడుతున్న అవస్థలను తెలుసుకునేందుకు పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి పెబ్బ మహేష్ అన్నతోని కలిసి సీఎం రేవంత్ అన్న మీది మోటార్లో తిరిగిండు. ముదుగాలు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కాడికి పోయిండు. ఆడ గోదావరి మాతకు షీరేసారా అప్ప చెప్పిండు. అటెంకా ఆడ గిట్లా మాట్లాడుకొచ్చిండు. మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతంత్రం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిమిత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలాలు పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాద ఇళ్లపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. నీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర ఎత్తితే ఏడబోయాలి, అన్నారంలో కదా పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి, సుద్దిలాలు పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా ప్రమాదంలో ఉన్నాయంటారు. అవి రెండు కూడా కూలే అవకాశం ఉందంటారు అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటున్నారంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. మూడు రకాల లోపాలు ఉన్నదాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసిందనుకో, అది కూలిందనుకో, ఇట్లా చాలా గ్రామాలు తుడిచిపెట్టకపోతాయి. రేవంత్ అన్న మాటలు వింటుంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేల నుంచి నీళ్లను ఎత్తిపోస్తట్టే లేరు కదా. మరిగా దీని మీద అసెంబ్లీలో చర్చించినాక ఏం చేస్తారో తెలియదు గాని ఇట్లా మాట్లాడినాక ఆడికెంచి కామారెడ్డికి కూడా పోయిర్రు అదే గాలి మోటార్లా. మీది నుంచే పరిస్థితి ఎట్లున్నది, వరదలు ఏ తిరిగి ఉన్నాయి, ఎన్ని ఏరియాలు వరద నీళ్ళలో మునిగిపోయి ఉన్నదనేది చూసిండ్రు. పోచారం ప్రాజెక్టుతోనట్టుగా కామారెడ్డి పట్టణంలో ఏరియల్ సర్వే చేసిన సీఎం రేవంత్ అన్న టైం లేకపోవట్లా కామారెడ్డిలో పెట్టాల్సిన రివ్యూను రద్దు చేసుకున్నాడు. అట్లనే మెదక్ లో కూడా గాలి మోటార్లనే తిరిగిన సీఎం రేవంత్ అన్న మెదక్ ఎస్పీ ఆఫీస్ లా వరదల పరిస్థితి మీద అధికారులతో మీటింగ్ పెట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పిండు. వాళ్లకు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కాకుండా చూసుకోవాలి. రోడ్ల మరమ్మత్తు పనులను షాల్ చేయాలని అధికారులకు ఆర్డర్ వేసిండు. మొత్తానికైతే ఈ వానలు చేయంగా మాత్రం చాలా మంది ప్రజలకు మస్తు కష్టం వచ్చిందిలా. ఇప్పటికైనా ఆ వానదేవుడు కరుణించి ప్రజలకు తక్లీఫ్లు లేకుండా చేయాలని మన జోదో తరపున కూడా అందరు దేవుళ్లను మొక్కుతున్నాం.